హలో స్టూడెంట్స్, ఈరోజు మనము పాలినామియల్స్ సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ ఫ్రమ్ 10th క్లాస్ న్యూ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో సెకండ్ చాప్టర్ పాలినామియల్స్ నుంచి ఎక్సర్సైజ్ 2.2ని సాల్వ్ చేద్దాం. మనము రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax² + bx + c క్వాడ్రాటిక్ పాలినామియల్స్ దాని జీరోస్ కి దాని కోఎఫిషియెంట్స్ కి మధ్య రిలేషన్ చూద్దాం. లెట్ us establish the relation between the zeros of quadratic polynomial ax² + bx + c and its coefficients. So if alpha and beta are zeros of a quadratic polynomial p of x ax² + bx + c a not equal to 0, then x minus alpha into x minus beta and x minus beta are its factors. So we can write it as మనం ఈ విధంగా రాయొచ్చు అంటే so some k belong to R who ax² + bx + c equal to k of x minus alpha into x minus beta రాయొచ్చు. సో అందువల్ల ఏమొస్తుంది, సో ఇంకా దీన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే so this is equal to ax² + bx + c. So corresponding quantities positive. Quantities are coefficients కదా అనుకోండి, అంతా ఒకటే అవుతుంది. సో ఇక్కడ a equal to k, b equal to minus k of alpha plus beta, c equal to k alpha beta అవుతుంది. సో నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏం చేస్తాము అంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఏ విధంగా వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ a equal to k, b equal to minus k of alpha plus beta, c equal to k of alpha beta. Sum of zeros equal to alpha plus beta equal to minus k of alpha plus beta by k. మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, k క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది కంపేర్ చేస్తే ఈ కంపారిజన్తో తీసుకుంటే ఏమవుతుంది, సో ఇదంతా ఏమవుతుంది b అవుతుంది. సో minus b by a
equal to minus of coefficient of x by coefficient of x square అవుతుంది. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ బీటా, ఇది ఆల్ఫా బీటా ఇదేమవుతుంది, ఆల్ఫా బీటా మాత్రమే రావాలంటే ఇక్కడ కే ఎక్స్ట్రా ఉంది. సో కే ఆల్ఫా బీటా బై కే ఈక్వల్ టు కే ఆల్ఫా బీటా కంపేరిటివ్ అయితే సి, కే వచ్చి ఏ ఈక్వల్ టు కాన్స్టాంట్ సి అంటే కాన్స్టాంట్ టర్మ్ బై coefficient of x square. సో ఈ విధంగా సమ్ ఆఫ్ జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ కి కరెస్పాండింగ్ కోఎఫిషియెంట్స్ కి ఉన్న రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్నమాట. ఎక్సర్సైజ్ 2 ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ది జీరోస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ ద కోఎఫిషియెంట్స్ అనేది క్వశ్చన్. దీనిలో ఫస్ట్ వన్ వచ్చి x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. సో ఇది ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి దీన్ని కొంచెం డీటెయిల్గా చూద్దాము. దీనిలో x స్క్వేర్ కోఎఫిషియంట్ ఈక్వల్ టు 1, ఎందుకంటే 1 ఇంటూ x స్క్వేర్ ఈక్వల్ టు x స్క్వేర్, మల్టిప్లికేటెడ్ ఐడెంటిటీని ఇక్కడ కోఎఫిషియంట్గా తీసుకుంటాం. తర్వాత x కోఎఫిషియంట్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ కాన్స్టాంట్ టర్మ్ ఈక్వల్ టు -8. సో నెక్స్ట్ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఇంటూ కాన్స్టాంట్ టర్మ్ equal to 1 into -8 equal to -8. ఇప్పుడు x కోఎఫిషియంట్ ఎంత అంటే -2. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఈ వచ్చిన ఈ ప్రొడక్ట్ -8 ఏ విధంగా డివైడ్ చేయాలి అంటే, మల్టిప్లై చేస్తే ఇఫ్ వి మల్టిప్లై యు మస్ట్ గెట్ the product as usual -8 రావాలి. But if we add the factors we must get the x coefficient -2. so ఆ ఫ్యాక్టర్ యాడ్ చేస్తే మళ్ళీ ఏం రావాలంటే -2 రావాలి 3. so let us see, -8 equal to 4 2s are 8. of course మీరు అనుకున్నదే ఓకే, 4 2s are 8 కదా అనుకుంటారు. కాకపోతే -8 రావాలి, మైనస్ సైన్ దీనికి పెట్టాలా దీనికి పెట్టాలా, దానికి ఆన్సర్ వచ్చి ఇక్కడ ఉంది. -2 రావాలి కాబట్టి పెద్ద నెంబర్కి ఏముండాలి అంటే మైనస్, ఎందుకంటే -4 + 2 -2 కాబట్టి. సో -4 + 2. నౌ x square minus 2x minus 8 equal to x square minus ఈ -2 ని రాయొచ్చు. చూడండి, -4 + x, సో -4x + 2x -8 ఈక్వల్ టు, ఈ రెండు కామన్ ఏముంది, x కామన్ తీయడము
taking out common with respect to multiplication or division only. So ఇక్కడ మల్టిప్లికేషన్ చూస్తే బయట తీస్తే x ఆఫ్ ఇక్కడ x into x కాబట్టి ఒక x లోపల మైనస్ x ఆల్రెడీ బయట ఉంది x minus 4 x of x minus 4 plus 2x minus 8 లో కామన్ చేయొచ్చు అప్ టు డేట్ గుర్తుపెట్టుకోవాలి ఉందా లేదా వర్కౌట్ అవుతుందా లేదా. సో 2 1 2 2 4 8 కాబట్టి 2 కామన్ చేయొచ్చు 2 of x minus 4 equal to ఇక్కడ కూడా మళ్ళీ x minus 4 కామన్. సో x minus 4 ఆఫ్ ఇక్కడ ఏం మిగిలింది x మధ్యలో ప్లస్ ఇక్కడ 2. సో ఎంటైర్ ప్రాసెస్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇంకా డీటెయిల్ చెప్పుకుంటే ప్రాపర్టీ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మల్టిప్లికేషన్ ఓవర్ అడిషన్. సో ఇక్కడ ఏదైనా ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. సో x minus 4 into x plus 2 వేరే these two are factors of x square minus 2x minus 8. సో ఇక్కడికి అయిపోయిందా లెక్క? ఇంకా అయిపోలేదు. చూద్దాం నెక్స్ట్ ఏమొస్తుంది. ఇఫ్ x square minus 2x minus 8 equal to 0, then x minus 4 into x plus 2 also equal to 0. That means x minus 4 equal to 0 or x plus 2 equal to 0. ఈ మైనస్ 4 ఇక్కడ వితరిపోతే 0 ని అడిషన్ చేస్తుంది. x equal to 0 plus 4 equal to 4. సో x equal to x plus 2 equal to 0 కాబట్టి x equal to 0 minus 2 equal to minus 2. Therefore zeros of the given ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇది ఎంత డీటెయిల్గానే రాద్దాం. ఫర్దర్ ఏదైనా కన్ఫ్యూజన్ అనిపిస్తే మీరు ఇంత మళ్ళీ క్వాడ్రాటిక్ పాలన రాసిన అవసరం లేదు. గివెన్ అనేది రాయొచ్చు. x square minus 2x minus 8 equal to 0 or 4 and minus 2. Now I have to establish the synthetic division for x square minus 2x minus 8. So x square coefficient 1, x coefficient minus 2, constant term minus 8. So go for 4. ఇక్కడ ఫస్ట్ దాన్ని ఉన్నదన్నట్టు రాద్దాం. 1 ఇక్కడ 1 ఉంది. 1 4 1s are 4 minus 4 sorry minus 2 plus 4. So plus 2 8. 4 2s are 8 minus 8 plus 8 0. So we got remainder 0. నెక్స్ట్ ఉన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ 1 2 ఉన్నాయి. ఏ సూట్ చూద్దాం. -2 తీసుకుందాం. -2 తీసుకుంటే -2 into 1 -2 0. సో ఇక్కడ రిమైండర్ ఫైనల్ గా వచ్చింది 0. రెడ్యూస్డ్ కంప్లీట్ సింప్లిఫైడ్ ఫామ్ వచ్చేసింది. therefore zeros of the given are 4 and minus 2. Zeros of the given are 4 and minus 2.
Now the relationship between coefficients and zeros. Sum of zeros. Sum of zeros equal to 4 plus minus 2 equal to 4 minus 2 equal to 2. Equal to minus half. ఇక్కడ చూస్తే ఈ 2 బదులు ఏముందంటే -2 ఉంది ఇక్కడ కాబట్టి minus half coefficient of x by coefficient of x square. అలాగే product of zeros, product of zeros అంటే 4 into -2 equal to ఇది -8. -8 ఎట్లా వస్తుంది? ఇక్కడ -8 అంటే కాన్స్టాంట్ టర్మ్ by coefficient of x square. సో ఈ విధంగా సరిపోయింది అనమాట. సో హెన్స్ వెరిఫైడ్. ఈ విధంగా రిలేషన్స్ మేము ఎస్టాబ్లిష్ చేయొచ్చు సింథటిక్ డివిజన్ మెథడ్ ఉపయోగించి. మనకి ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఆ మెథడ్ మనం ఫాలో అవ్వచ్చు. Second question, 4s square minus 4s plus 1. So ఇక్కడ s square coefficient equal to 4. S coefficient equal to -4. Constant term equal to 1. So s square coefficient into constant term four into 1 equal to 4. మరి s coefficient ఈక్వల్ టు -4 కాబట్టి మల్టిప్లై చేస్తే రావాలి +4 రావాలి. అదే ఫ్యాక్టరైజ్ చేస్తే రావాలి, ఫ్యాక్టరైజ్ యాడ్ చేస్తే రావాలి -4 రావాలి. సో చూద్దాం. -2 into -2 ఈక్వల్ టు -2 ప్లస్ -2. దీన్నే కొంచెం మా ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -2 -2 రాయొచ్చు. సో 4s square minus 4s plus 1 equal to 4s square minus 2s minus 2s plus 1. Distributive property ప్రకారం 2s కౌంట్ చేయొచ్చు. 2 2s are 2, s ఒకటి బయట కాబట్టి 2s minus 2s బయట ఉంది కాబట్టి -1. 2s minus 1. ఇక్కడ -2s plus 1 ఉంది, లోపల ఇక్కడ 2s minus 1 ఉంది కాబట్టి ఏం బయటికి తీయచ్చు? -1 ని బయటికి తీయచ్చు. సో 2s minus 1 equal to 2s minus 1 into 2s minus 1 are factors of 4s square minus 4s plus 1. So if
if 4s square minus 4s plus 1 equal to 0, then 2s minus 1 into 2s minus 1 equal to 0, then 2s minus 1 equal to 0 or 2s minus 1 equal to 0, 2s equal to 0 plus 1 equal to 1 by s equal to 1 by 2. మల్టిప్లై చేసేది ఇక్కడ ఎంత వస్తే డివిజన్ చేస్తుంది 1. సో ఇంత సేమ్ కాబట్టి s equal to 1 by 2. Therefore zeros are 1 by 2 comma 1 by 2. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఎందుకు ఇట్లా ఒకటే ఉన్న మాటకి ఎందుకు రెండు సార్లు రాస్తున్నాను? why I am writing for 2 times even though both are same. So it is a quadratic polynomial, that's why I am writing for. There will be 2 zeros, may be same or not same. రెండు ఈక్వల్ కావచ్చు, ఈక్వల్ కాకపోవచ్చు, రెండు జీరోస్ అయితే ఉంటాయి. సో అందువల్లే ఈ విధంగా రాస్తాను. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్, sum of zeros equal to 1 by 2 plus 1 by 2 equal to 2 1 plus 1 by 2 equal to 2 by 2 equal to 1. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే ఇక్కడ సిచ్యువేషన్ అయినట్టు 4 by 4. దీన్నే ఏం రాయొచ్చు? మైనస్ ఆఫ్ మైనస్ 4 by 4. దీన్నే ఎట్లా రాయొచ్చు? మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x by coefficient of x square. Next, product of zeros at right. So ikkada product of zeros, product of zeros ante 1 by 2 into 1 by 2 equal to 1 by 4. 1 by 4 ఎట్లా వస్తుంది? కాన్స్టాంట్ టర్మ్, constant term by coefficient of x square. Hence, verified. సో ఈ విధంగా మనము చేయొచ్చు. అదే ఇక్కడ 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1ని ఫ్యాక్టరైజేషన్ ఇంకొంచెం సెకండ్ మెథడ్ అంటే అప్ టు ఇయర్ ఎట్లా చేయొచ్చో 2కి చూపిస్తాను. చూడండి, ఇక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఉన్న పార్ట్ ఈజీగా ఎట్లా చేయొచ్చు చూద్దాం. 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 ఈక్వల్ టు 2s whole square minus 2 into 2s into 1 plus 1 square. A power m b power n equal to ab whole power m, laws of exponents. So it is like a square minus 2ab plus b square. So you can write it as a minus b whole square, and this x square can be written as or x square can be written as x into x. So this entire
2s minus 1 whole square can be written as 2s minus 1 into 2s minus 1. సో ఇదే సింపుల్ గా కూడా చేయొచ్చు. స్టాండ్ ఫ్రమ్ తర్వాత కోఎఫిషియంట్ ఆఫ్ x square equal to 6, coefficient of x equal to minus 7, constant equal to minus 3. So coefficient of x square into constant equal to 6 into minus 3 equal to minus 18. ఇప్పుడు coefficient of x minus 7 కదా. సో ఈ minus 18 ఎట్లా డివైడ్ చేయాలి అంటే ఫ్యాక్టరైజేషన్ మల్టిప్లై చేస్తే minus 18 minus 7 రావాలి. సో minus 9 into 2 చూద్దాం. minus 9 plus 2, therefore 6x square minus 7x minus 3 equal to 6x square minus 9x plus 2x minus 3 equal to ఈ రెండింటిలో మల్టిప్లికేషన్ దృష్ట్యా కామన్ 3 టేబుల్లో వస్తుంది కాబట్టి 3 కామన్ ఉంది కాబట్టి x 3x of 2x minus 3 ఇక్కడ చూస్తే 2x minus 3 ఆల్రెడీ కామన్ ఉంది కాబట్టి ఏం చేద్దామంటే 1 తో మల్టిప్లై చేసి బయటికి తీద్దాం. సో ద నేమ్ ఆఫ్ దిస్ ప్రాపర్టీ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. Distributive property 3x plus 1 into 2x minus 3 are factors. So if 6x square minus 7x minus 3 equal to 0, then 3x plus 1 into 2x minus 3 is going to be 0. Then 3x plus 1 equal to 0 or 2x minus 3 equal to 0. 3x will be 1, x will be minus 1 by 3. 2x equal to 3, x equal to 3 by 2. సో ఈ విధంగా మనము జీరోస్ రావటచ్చు. నెక్స్ట్ సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్ టు minus 1 by 3 plus 3 by 2 equal to LCM of denominators. LCM of denominators 3, 2 being coprimes, the product itself is LCM. So 6 equal to 3 2s are 6. So 3 2s are, so minus 2 plus 2 3s are 3 3s are 9. So 9 minus 20 is 7 by 6 equal to 7. 7 ante minus of coefficient of x by coefficient of x square. Next product of zeros equal to minus 1 by 2 into 3 by 2 equal to minus 1 into 3 by 2. Cancel చేయొద్దు.
ఎందుకంటే దీంతోనే బాగా వస్తుంది. -3/6 -3/6 మీన్స్ ఈక్వల్ టు -3 అంటే ఇక్కడ ఏమి కాన్స్టాంట్ by coefficient of x square. సో ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు అన్నమాట. సో ఫోర్త్ వన్ 4u square plus 8u. సో యూజింగ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ 4u ని బయటికి తీస్తే u మిగులుతుంది ప్లస్ బ్రాకెట్లో ప్లస్ దీంట్లో వచ్చి 2 మిగులుతుంది. 4 2 are 8. 4u into u 4u square 4u into 2 8u. ఇప్పుడు నెక్స్ట్ సో ఏ ప్రాపర్టీ అంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. If 4u square plus 8u equal to 0, then 4u equal to 0 or u plus 2 equal to 0, u equal to 0 by 4 equal to 0, u plus 2 equal to 0, e equal to 0 అవుతులేకపోతే ప్లస్ 2 అవుతులేకపోతే -2, 0 - 2 అంటే -2. Therefore zeros are 0, -2. Next coefficient of 4u square, coefficient of u square equal to 4, coefficient of u equal to 8. Constant term మీరు గమనిస్తే ఇక్కడ మిస్సింగ్ కాబట్టి ఏమనుకుంటారు 0 అనుకుంటాం. నౌ sum of zeros equal to 0 ప్లస్ -2 ఏమవుతుంది -2 అవుతుంది. కానీ ఇక్కడ గమనిస్తే 4 8 అట్లా ఉన్నాయి. సో ఏం చేద్దాము అంటే కోఎఫిషియంట్ ఆఫ్ q రావాలి 8 రావాలి. సో ఏం చేద్దామంటే -2 ఇంటూ -4 by -4 అనుకో. అంటే 8 by -4 నెగిటివ్ సైన్ న్యూమరేటర్లో ఉండాలి కాబట్టి -8 by 4 మీన్స్ minus of coefficient of u by coefficient of u square. Next, product of zeros. Product of zeros అంటే 0 into -2 anything into 0 is 0. కానీ దీన్ని ఎట్లా రాద్దామంటే సిచ్యువేషనల్గా 0/4 అని రాద్దాం, which is equal to constant term by coefficient of u square. Surveying hence verified. Hence verified. Fifth question, t square minus 15. So this can be written as a t square minus
root 15 whole square. A square minus b square equal to a plus b into a minus b equal to 3 plus root 15 into t minus root 15. So here if t square minus 15 equal to 0, then t plus root 15 equal to 0 or t minus root 15 equal to 0. T equal to 0 minus root 15 equal to minus root 15. Here t equal to 0 plus root 15 equal to root 15. Therefore, zeros are minus root 15 and plus root 15. Plus sign may not be written specifically, but by writing negative minus root 15, negative sign must be taken care. So here for this t square minus 15, t square coefficient equal to 1. What about t coefficient? You can observe that t coefficient is t term is missing, means t coefficient is 0. Constant term or constant equal to minus 15. Here sum of zeros equal to minus root 15 plus root 15 equal to 0, which can be written as 0 by 1. Here plus 0 or minus 0 make no sense. That means minus of coefficient of t by coefficient of t square. Next, product of zeros equal to minus root 15 into plus root 15 equal to minus of root 15 whole square, square get cancelled, equal to minus 15 means minus 15 by 1 equal to constant term by coefficient of t square. Synthetic division method. X square coefficient 3, x coefficient minus 1, constant term minus 4. So let us take 1 first. 1 kante minus 1. 3 as usual కిందికే వస్తుంది. minus 2 plus minus 1 3s are 3 minus 3. minus 1 plus minus 3 ఎంత minus 4. minus into minus plus 4 1s are 4. minus 4 plus 4 0. next ఏం మిగిలింది 3 minus 4 మిగిలినాయి. So let us take 4 by 3. 3 as usual ఇక్కడ చూడండి 4 by 3 into 4. 4 by 3 into 3. 3 1s are 3 1s are 4 1s are 4. So plus 4 minus 4 plus 4 0. చూడండి ఇక్కడ irreducible గా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ therefore zeros are minus 1 and 4 by 3. లాస్ట్ లో నెగ్లెక్ట్ చేసి
మనకు కావాల్సింది ఇంతవరకే -1 4/3. సో నెక్స్ట్ x² coefficient equal to 3. X coefficient equal to -1. సింబల్స్ సైన్స్ రాయడం మర్చిపోకూడదు. కాన్స్టెంట్ equal to -4. నెక్స్ట్ sum of zeros equal to -1 plus 4/3. ఇక్కడ LCM 3 నే. సో -3 plus 4 equal to 1/3. 1/3 ఎంత రాయొచ్చు? -1/3 అంటే minus of coefficient of x by coefficient of x square. Next product of zeros అంటే -1 into 4/3 equal to -4/3. ఇక్కడ -4 ఎక్కడ ఉంది? కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. సో ఇక్కడ హెన్స్ వెరిఫైడ్ అని రాయొచ్చు. ఇక్కడే ఫ్యాక్టర్స్ ఏమైనా మీకు చిన్న ఇది చూపిస్తాను చూడండి, ఆపోజిట్గా అవసరం లేకుండా. ఫ్యాక్టర్స్ ఆర్ -1 కదా, దీన్ని ఏం రాయొచ్చు అంటే -1 ప్లస్ అంటే x + 1. ఇక్కడ 0 4/3 కదా. సో ఏమైతుందంటే నాకు చూడండి డినామినేటర్ 3 ఉంది, 3x - 4. ఇది జస్ట్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అవసరం లేదన్నమాట ఈ జవాబుకి.